తమిళనాడులోని అధికారిక డీఎంకే పార్టీ ప్రజలను విడదీసేలా రాజకీయాలు చేస్తుందని టీవీకే చీఫ్ సినీ నటులు విజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన తన రాజకీయ ప్రచారాన్ని నేటి నుంచి మళ్లీ ప్రారంభించారు. కాంచీపురం జిల్లాలో ఓ ఇండోర్ సదస్సులో ప్రసంగించారు. డీఎంకేది దోపిడీ భావాజాలమని విజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ పార్టీ వారసత్వ రాజకీయాలకు రాడికల్స్ కు నియమాలన్నారు. సమానత్వం కోసం తన పాలసీలను ఆయన వివరించారు. రెండు నెలల క్రితం కరూర్లో తొక్కిసలాట తర్వాత నిలిచిపోయిన ఆయన రాజకీయ ప్రచారం తిరిగి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సదస్సు కోసం ఓ ప్రైవేటు కాలేజీ ప్రాంగణాన్ని ఎంచుకున్నారు. దాదాపు 1500 మందికి క్యూఆర్ కోడ్ పాసులు ఇచ్చారు. వాటిని మాత్రమే అనుమతించారు. సభకు వచ్చే వారి కోసం ఆహారం, నీరు, ఇతర ఏర్పాట్లు చేశారు. అనుమతులు లేని వారు చొరబడకుండా ప్రాంగణం చుట్టూ షెట్లు వేశారు.